ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజెస్ వయసుల నిష్పత్తి, ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల నిష్పత్తి 4:7. 4:7 అంటే ఏ ఏజ్ 4 సంవత్సరాలు అవుతే బి ఏజ్ 7 సంవత్సరాలు, ఏ ఏజ్ 8 సంవత్సరాలు అవుతే బి ఏజ్ 14 సంవత్సరాలు. అంటే వయసు ఎప్పుడూ కూడా సహజ సంఖ్యలో ఉంటుంది. క్వశ్చన్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. ఈ రెండిటిని కూడితే ఇది ఎప్పుడూ కూడా సహజ సంఖ్య కాబట్టి 4 + 7 11. నేను సెకండ్ లైన్ అసలు చదవట్లేదు. ఆన్సర్ ఎప్పుడూ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. అసలు వాడు ఏ కండిషన్ ఇచ్చినా ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఏ కండిషను యూజ్ చేయకుండా ఆన్సర్ నేను 110 అని చెప్పొచ్చు. ఇది ఏ 4:7 అంటే ఇది 4 అవుతే ఇది 7, ఇది 4 అవుతే ఇది 7, ఇది 8 అవుతే ఇది 14, ఇది 12 అవుతే ఇది 21, ఇది 21, ఇది 11 తోటి భాగాహరింపబడుతుంది, ఇది కూడా 11 తోటి భాగాహరింపబడుతుంది, ఇది కూడా 11 తోటి భాగాహరింపబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ 11 తోటి భాగాహరింపబడాలి. రైట్? సపోజ్గా 2 ఆప్షన్లు 11 తోటి భాగాహరింపబడితే క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు? రైట్, ఇద్దరు వ్యక్తుల యొక్క వయసు నిష్పత్తి 4:7. వారిలో ఒకరి వయసు మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికం. రైట్, ఇక్కడ 4:7 అంటే బి వయస్సు ఏ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ, 3 సంవత్సరాలు ఎక్కువ. కానీ క్వశ్చన్లో 3కు బదులు 30 ఇచ్చాడు, 3కు బదులు 30 ఇచ్చాడు. 3 10ల 30, 3 10ల 30 అంటే 4 10లు ఏమవుతుంది? 40. బి ఏమవుతుంది? 7 10ల 70. ఏ ప్లస్ బి ఏమవుతుంది? 40 + 70. 40 + 70 ఎంత? 110. 40 + 70 ఎంత? 110. ఇక్కడేమో నాకు నిష్పత్తి ఉంది సార్, ఇక్కడేమో నాకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. సో ఎగ్జాక్ట్ వాల్యూ అనేది క్వశ్చన్లో ఉన్న కండిషన్ని మనము ఎగ్జిక్యూట్ చేస్తే నిష్పత్తి కాస్త ఎగ్జాక్ట్ వాల్యూగా మారుతుంది. నా ఇక్కడ చూడండి సార్, ఇది 4:7. మొదటి వాల్యూ 4, రెండో వాల్యూ 7. రెండో వాల్యూ మొదటి వాల్యూ కంటే 3 ఎక్కువ, 3 ఎక్కువ. కానీ క్వశ్చన్లో ఎంత అన్నాడు? 30 ఎక్కువ అని అన్నాడు. 3 10ల 30 అంటే ప్రతి దాన్ని మనము నిష్పత్తిలో ఉన్న ప్రతి అంకెని 10 తోటి లబ్ధం చెయ్యాలి. 4 10ల 40, 7 10ల 70. 40 + 70 ఎంత? 110. చాలాసార్లు మీకు చెప్పాను, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4, ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7. 4 + 7 ఎంత? రైట్ 11. 11 1 రావాలి. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇదేమో 40 + 70, 4 + 7 11. కాబట్టి 100 అయ్యే ఛాన్సే లేదు, 100 అయ్యే ఛాన్సే లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ అనేది 110. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కానీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ప్రధాన సంఖ్య, ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో మనం యూస్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఆన్సర్ 110.